కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ సంస్థ కార్మికులు విజయవాడ పాత బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద నిరసనలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరణ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ఎంయు ఈరోజు ఆందోళన చేపట్టింది. ఈరోజు రేపు కూడా 2 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చిన పరిస్థితి. అయితే వారి ప్రధానంగా ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నేషనల్ మజ్దూర్ యూనియన్కి సంబంధించిన నాయకులు ఉన్నారు. ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడం ద్వారా ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరణ చేయాలనేది చూస్తున్నారు. ఆర్టీసీ చైర్మన్ కూడా మొన్న ఒక ప్రకటన చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఏ డిమాండ్ల మీద మీరు ఆందోళన గారు తప్పనిసరిగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయవలసి ఉంటుంది. ఈ బరువుని ఆర్టీసీ అయితే మోయలేదు. ఏవైతే విద్యుత్ బస్సులను కొనుగోలు చేస్తున్నాం అనేటువంటి విషయం చెప్పారో దాని మీద కార్మికుల్లో చాలా తీవ్రమైన అసంతృప్తి మరియు భయాందోళనకు లోనై ఉన్నారు. ఎందుకంటే 1990 సంవత్సరంలో ఇదే సిటీలో ప్రైవేటు బస్సులను ప్రైవేటీకరణ నుంచి ఆర్టీసీలోకి జాతీయం చేసినటువంటి చరిత్ర ఈ విజయవాడలో జరిగింది. ఎందుకంటే ప్రైవేటీకరణ నుంచి ఆర్టీసీలోకి రావడం వల్ల లాభాలు ఏంటంటే ఏదైనా కానీ సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారం పడకుండా ఏదైతే ప్రజారాబాట్లో ఉంటుంది అటువంటి ప్రజారావాన్ని మరి సామాన్యులకి దూరం చేసే పరిస్థితి ఉంది. ఈ రోజును చూసుకుంటే దాదాపు 8,000 మంది డ్రైవర్లు కండక్టర్లు షార్టేజ్లో ఉన్నా కూడా 120-130 మంది బస్సుల్లో ఎక్కినా కూడా మేము లీవు లేకపోయినా కూడా డబుల్ డ్యూటీలు చేసి ఎక్కడా కూడా గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా శ్రీశక్తి బస్సుల్ని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి చరిత్ర మాది. అటువంటి మమ్మల్ని మరి ఈ విధంగా ప్రైవేటీకరణ నడిపించడం అనేది చాలా బాధాకరం. దాని మీద మేము చాలా ఆందోళనకరంగా ఉన్నాం. కాబట్టి మీ ద్వారా మా విన్నపాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే దయచేసి ప్రైవేటీకరణ వైపు వెళ్లకుండా ఏదైతే ఉందో ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి మెయింటెనెన్స్ కానీ డ్రైవర్లను కానీ కండక్టర్లను కానీ ఆర్టీసీ ద్వారా అదేవిధంగా మాకు గవర్నమెంట్లో విలీనంగా ఉన్నప్పుడు మేము ఐడి కార్డు తీసుకెళ్ళి ఏదన్నా ఇబ్బంది వచ్చి ఏదన్నా కార్పొరేట్ హాస్పిటల్లో పడుకుంటే చాలు మా ఐడి కార్డు మీద మాకు వైద్య విధానాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. ఎన్ని లక్షలైనా సరే కేవలం మా కార్డు ద్వారానే మాకు జరిగేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఇచ్చేటువంటి ఈహెచ్ఎస్ కార్డుల వల్ల మాకు ఎటువంటి ఉపయోగం కనపట్ల. కనీసం మాకు అక్కడికి వెళ్తే ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏ హాస్పిటల్లో కూడా ఈహెచ్ఎస్ వల్ల ఉపయోగం లేదు. దాదాపు సంవత్సరానికి 3,000 రూపాయలు మేము మాకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మరి పిఆర్సీ కమిటీ లేదు. ఐఆర్ దాదాపులు మేము 80-90 టికెట్లు లేడీస్కి ఇస్తే ఇప్పుడున్న పరిస్థితిలో 10-15 జెంట్స్కి ఇచ్చే పరిస్థితి. దాంట్లో ఎక్కడో ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి కండక్టరు ఒక చిన్న పొరపాటు ఏంటంటే 80-90 టికెట్లు కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా మా బటన్ కూడా జెంట్స్కి ఇవ్వాల్సిన టికెట్ కూడా స్త్రీ శక్తి మీద పడిపోతుంది. స్త్రీ శక్తి బటన్ మీద పడిపోవటం వలన అతన్ని ఒక దోషిగా చూస్తా అతన్ని డిపోస్ పేరు పెట్టడం, కనీసం 7 నుంచి 10 రోజులు మానసికంగా అతను క్షోభకు గురి చేయటం, అతని యొక్క ఇంక్రిమెంటు దరిదాపులు 2 సంవత్సరాలు క్యూములేట్ చేయడం జరుగుతూ ఉంది. దాని మీద కూడా మేమేందంటే ఆల్రెడీ గవర్నమెంట్కి మీకు ఒక డేటా వచ్చింది కాబట్టి ఎంతమంది స్త్రీలు ప్రయాణిస్తున్నారు స్త్రీశక్తి బస్సుల్లో అనేది మీకు డేటా వచ్చింది కాబట్టి దాన్ని నిలుపుదల చేసి 0 టికెట్ని చేసి వాళ్ళకి ఏదో కార్డు ఇచ్చి కార్డు చూపిస్తే చాలు మీకు టికెట్ కొట్టే పరిస్థితి లేదనే విధానాన్ని తీసుకురావాలనేది మా ప్రధాన నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్గా మా ప్రధానమైన డిమాండ్. ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయో వీటిని ఆర్టీసీ ద్వారానే నిర్వహణ చేయాలి. అలా చేయడం వల్ల ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగదు అనే సంకేతాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. అదే సమయంలో సంబంధించిన సిబ్బంది ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా పదవీ విరమణ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ.